వేసవిలో ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు. వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ ప్యాకేజ్ అందిస్తోంది. షిరిడీతో పాటు త్రయంబకేశ్వర ఆలయ సందర్శనకు సదుపాయం కల్పిస్తోంది. టికెట్లు, బస ఏర్పాట్లతో ఈ ట్రిప్ ని తీసుకొస్తోంది. తక్కువ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునేవారు దీనిని ఒకసారి పరిశీలించవచ్చు. షిరిడి విత్ జ్యోతిర్లింగం పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజ్ను అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై త్రయంబకేశ్వరం, పంచవటి, షిరిడి సందర్శన అనంతరం తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర కంప్లీట్ అవుతుంది. ఈ ట్రిప్ మొత్తం 3 nights 4 days కొనసాగుతుంది. మే 7, 14, 21, 28 days ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 4:10 రైలు బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం 6:15 నాగర్సోల్ చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీలో ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి తీసుకెళ్తారు. అల్పాహారం తీసుకున్నాక నాసిక్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి షిరిడి చేరుకుంటారు. అక్కడే బస చేయాలి. 3వ రోజు ఉదయం అల్పాహారం చేశాక షిరిడి ఆలయ సందర్శనం ఏర్పాటు చేస్తారు. కొన్ని గంటల పాటు అక్కడే గడిపి ఆలయాలను వీక్షించవచ్చు. సాయంత్రం 6:30 నాగర్సోల్ స్టేషన్కి చేరుకుంటారు. 7:30 గంటలకు తిరుగు ప్రయాణానికి రైలు ఎక్కాలి. 4వ రోజు ఉదయం 9 గంటలకల్లా సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర కంప్లీట్ అవుతుంది. ఇక చార్జెస్ చూస్తే కంఫర్ట్లో ఒక్కో ప్రయాణికుడికి రూమ్ సింగిల్ షేరింగ్ అయితే 12,840 రూపాయలు, ట్విన్, ట్రిపుల్ షేరింగ్ అయితే 10,250 రూపాయలు చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ 7,680, వితౌట్ బెడ్ అయితే 6,690 రూపాయలుగా ధర నిర్ణయించారు. స్టాండర్డ్లో రూమ్ సింగిల్ షేరింగ్ అయితే 11,080 రూపాయలు, ట్విన్, ట్రిపుల్ షేరింగ్కి 8,500. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ 5,930 రూపాయలు, వితౌట్ బెడ్ అయితే 4,940 రూపాయలు. ఇక ప్యాకేజ్లో ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఎంచుకున్న ప్యాకేజ్ని బట్టి రైల్లో 3 AC స్లీపర్ క్లాస్ ప్రయాణం చేయొచ్చు. ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ వాహనాన్ని కూడా సమకూరుస్తారు. 2 రోజులు ఉదయం అల్పాహారం, ప్రయాణ బీమా కూడా ఉంటుంది. ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనాలు యాత్రికులే చూసుకోవాలి. రైలు ప్రయాణంలోనూ మీల్స్ ఏర్పాట్లయితే ఉండవు. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములుంటే సందర్శకులే చెల్లించుకోవాలి. గైడ్ను కూడా యాత్రికులు ఏర్పాటు చేసుకోవాలి. ఆలయ దర్శన టికెట్లు కూడా వారే భరించాలి. మే నెల 7, 14, 21, 28 తేదీలో ప్రయాణానికి టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. మీ వీల్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం యాత్రకు 15 రోజుల ముందు టికెట్ను రద్దు చేసుకుంటే ఒక్కో దానిపై 250 రూపాయల క్యాన్సిలేషన్ ఛార్జెస్ నిర్ణయించారు. ప్రయాణానికి 4 రోజుల ముందు రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించేది ఏమీ ఉండదు. ఇక ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి.